మనము విత్తనాలు పెట్టే దగ్గర నుంచి కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ కోసము, అలాగే కూరగాయ మొక్కలు, ఇండోర్ మొక్కలు ఇలాగా అన్ని మొక్కల కోసము లైట్ వెయిట్‌గా సాయిల్ ఉండడం కోసము కోకోపీట్ వాడుతూ ఉంటాం కదా! ఈ కోకోపీట్‌ని సరైన పద్ధతిలో వాడకపోతే మొక్కలు చనిపోతూ ఉంటాయి. అసలు కోకోపీట్ అంటే ఏంటి? కోకోపీట్‌ని ఏ విధంగా వాడాలి? ఎలాంటి మొక్కల కోసం, ఎలాంటి సీజన్‌లో ఏ విధంగా వాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. అలాగే ప్లాంట్స్, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ కోకోపీట్ అండి లైట్ వెయిట్‌గా ఉంటుంది. మనం వేసిన విత్తనము తొందరగా మొలకెత్తడానికి ఈ కోకోపీట్ వాడుతూ ఉంటాము. విత్తనాల కోసం మనము కోకోపీట్ వాడేటప్పుడు అది కొన్ని మొలకెత్తవు, చనిపోతూ ఉంటాయి. అంటే కొంచెం మొలకెత్తినా సరే అవి చనిపోతూ ఉంటాయి. దానికి కారణము మనము సరైన పద్ధతిలో కోకోపీట్‌ని వాడకపోవడం. అలాగే ప్లాంట్స్‌ని కూడా పెట్టుకుంటూ ఉంటాం గదా! ప్లాంట్స్ కూడా ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటాయి. దానికి కారణం కూడా అంటే ఒక కారణం అయి ఉండొచ్చండి. కోకోపీట్ వల్ల కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. ఈ కోకోపీట్ మనకు బ్రిక్స్ రూపంలో దొరుకుతుంది. అలాగే పౌడర్ ఫామ్‌లో కూడా దొరుకుతుంది. మీరు ఎలా తీసుకున్నా సరే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెము జాగ్రత్త అనేది తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 కేజీల బ్రిక్స్ తీసుకున్నాను. అంటే 2 బ్రిక్స్‌గా కలిపి 5 కేజెస్ ఉంది. ఇలానే తెప్పించుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనకు సాయిల్లెస్ పాటింగ్ మిక్స్ చేసుకుంటూ ఉంటాం కదా! దానికోసము ఎక్కువ క్వాంటిటీ అవసరం అవుతుంది నాకు. అందుకనేసి నేను ఇలాగా బ్రిక్స్ రూపంలో తెచ్చుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఎలా వేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దాము. చాలామంది అంటే ఇది ఎక్స్పాండ్ అవుతుంది కదా! ఒక టబ్‌లో నీళ్లు పోసేసి అందులో ఈ బ్రిక్ వేసేస్తారు. అది పౌడర్ లాగా అయిపోయినప్పుడు వాడేసుకుంటూ ఉంటారు. దానివల్ల మొక్కలు ఖచ్చితంగా చనిపోతాయి. అలాగే విత్తనాలు మొలకెత్తవు. ఇక్కడ నేను ఒక కంటైనర్ తీసుకున్నానండి. ఆ కంటైనర్‌కి కింద హోల్స్ పెట్టుకున్నాను. ఆ హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము ఒక 10 నిమిషాల వరకు కూడా ఈ బ్రిక్స్‌ని తడపడం వల్ల ఇందులో ఎసిడిక్ నేచరు ఎక్కువగా ఉంటుంది కోకోపీట్‌లో. ఇదంతా కూడా బయటికి వెళ్ళే వరకు ఒక్క 10 నిమిషాల వరకు కూడా అంటే ఇది ఎక్స్పాండ్ అయిపోయి పౌడర్ రూపంలో అయిపోయినా సరే ఒక్క 10 మినిట్స్ వరకు మీరు మొత్తము నీళ్లతో ఇలా కడుగుతూనే ఉండండి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చాలా మంది ఇలాగ బ్రిక్స్ రూపంలో పెట్టి వాటర్ ఇచ్చేస్తారు. అది పౌడర్‌గా అవ్వడమే దాన్ని వాడేసుకుంటూ ఉంటారు. అంటే వెంటనే వాడేస్తా ఉంటారు చాలా మంది. అది చాలా తప్పండి. అలా చేయడం వల్లే మీ మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా వాటర్‌తో పట్టాం కదా! ఒక 10 మినిట్స్ వరకు కూడా అందులో ఉండేటువంటి ఎసిడిక్ నేచర్ అంతా బయటికి వెళ్ళిపోయే వరకు ఒక్క 10 నిమిషాలు నీళ్లతో బాగా కడగండి. లేదు అంటే మీరు ఒకవేళ హోల్స్ పెట్టుకోకుండా టబ్‌లో కడగాలి అనుకుంటే ఒక 2, 3 సార్లయినా సరే ఒక టబ్‌లోంచి ఇంకొక టబ్‌లోకి మారుస్తూ అలాగా అయినా సరే కడుక్కోవచ్చు. మీకు ఈజీ మెథడ్ ఏదైనా ఉంది అంటే ఇలాగా ఒక కంటైనర్‌కి కింద హోల్స్ పెట్టేసుకోండి. నేనైతే ఇలాగా కోకోపీట్ వేయడం కోసమే ఈ డ్రమ్ అనేది అలా ఉంచేసుకుంటాను. ఎప్పుడు కూడా ఇలాగ ఒక 10 నిమిషాల వరకు కూడా పైన వాటర్ పోస్తూ ఉన్నారంటే ఆ ఎసిడిక్ నేచర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అదే సమ్మర్ అనుకోండి, మీరు ఇలా కడుక్కున్న తర్వాత ఎండలో ఒక 10 నిమిషాలు ఆరబెట్టేసారంటే దాన్ని వాడుకోవడానికి రెడీ అయిపోతుంది. కానీ వింటర్ అండ్ రెయినీ సీజన్‌లోనే కదా మనము ఎక్కువగా విత్తనాలు పెట్టుకుంటూ ఉంటాము. ఆ టైంలో ఎండ సరిగా రాదు. ఈ కోకోపీట్‌ని మనము ఆరబెట్టుకోలేము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ 10 నిమిషాలు వాటర్‌తో తడిపాం కదా! ఇక్కడ 1 లీటరు నీళ్లు తీసుకొని ఇందులో అంటే మీ కోకోపీటు ఎంత ఉందో దాన్ని బట్టి తక్కువ క్వాంటిటీ అనుకోండి, 1 లీటర్‌కి 1 గ్రామ్ అంతా సాఫ్ ఫంగిసైడ్ వేసుకుంటే సరిపోతుంది. నాకు ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి 1 స్పూన్ అంతా సాఫ్ ఫంగిసైడ్ వేశాను. ఈ సాఫ్ ఫంగిసైడ్ వేయడం వల్ల మనం విత్తనాలు వేసుకున్నా, మొక్కలు పెట్టుకున్నా ఇది 2 రోజుల తర్వాత వెంటనే వాడేసుకోవచ్చు. అంటే ఈ వాటర్ ఏదైతే ఉందో అదంతా బయటికి వెళ్ళిపోయి కొద్దిగా ఆరిపోతుంది కదా! అప్పుడు వెంటనే వాడేసుకోవచ్చు. సమ్మర్‌లో అయితే ఎండలో ఆరబెట్టుకుంటాం కాబట్టి సాఫ్ ఫంగిసైడ్ అవసరం లేదండి. కానీ ఈ రెయినీ సీజన్ అండ్ వింటర్‌లో మాత్రము ఖచ్చితంగా సాఫ్ ఫంగిసైడ్ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా! ఈ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసే వరకు ఒక్క 2 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. అంటే వెంటనే వాడుకోకుండా 2 రోజుల తర్వాత నుంచి మనము వాడుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! 2 డేస్‌కంతా కూడా మనకు ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుంది కదా! ఇప్పుడు వాడేసుకోవచ్చు. అదే సమ్మర్ అనుకోండి, మీరు చక్కగా ఎండలో ఆరబెట్టుకోవచ్చు. మీరు ఇదే విధంగా జాగ్రత్త తీసుకొని మీ కోకోపీట్‌ని వాడుకోవాలి. ఇంకా మనకు వచ్చేది సమ్మర్ కదండీ! అంటే ఫిబ్రవరి 2వ వారం నుంచే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా కోకోపీట్‌తో మనకు చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ చూసారు కదా! ఇది సాయిల్లెస్ పాటింగ్ మిక్స్ అండి. ఈ కోకోపీటు
అలాగే ఇందులో వర్మి కంపోస్టు, పెర్లైట్, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, హుమిక్ యాసిడ్, సాఫ్ ఫంగిసైడ్ ఇవన్నీ కలిపినటువంటి పాటింగ్ మిక్స్. ఇందులో ఎలాంటి మొక్కలైనా సరే పెట్టేసుకోవచ్చు. ఇంకా వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ మొత్తానికి కూడా సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్ లోనే మొక్కలు పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మొక్కలు సేఫ్ గా ఉంటాయి. ఈ సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్ అయితే మన దగ్గర సేల్ కు ఉంది. మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. కోకోపీట్ ని ఏ విధంగా వాడాలి, సరైన పద్ధతిలో వాడకపోతే జరిగే నష్టాలు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్లో అడగండి. మీ కమెంట్స్కి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.